మనిషి శరీరంలో అత్యంత రహస్యమైన అత్యంత శక్తివంతమైన అవయవం ఏది? చాలామంది సమాధానం హృదయం అంటారు. కానీ నిజానికి అది మెదడు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మనిషి మెదడు శక్తిలో కేవలం 10% మాత్రమే ఉపయోగిస్తాడు. మిగిలిన 90% నిద్రలోనే ఉంటుంది. ఆ నిద్రాన శక్తి మేల్కొన్న క్షణం మనిషి అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. ప్రాచీన భారతీయ యోగులు, హిమాలయ సాధువులు ఆలోచనలతో వాతావరణం మార్చేవారని, మనసులను ప్రభావితం చేసేవారని పాత గ్రంథాలు చెబుతున్నాయి. నేటి సైకాలజీ కూడా దీన్ని అంగీకరించింది. దీనికి పేరు సబ్లిమినల్ మైండ్ కంట్రోల్. అమెరికాలో జరిగిన ఒక ప్రయోగంలో ఒక గదిలో ఉన్న వ్యక్తి ఒక ప్రత్యేక బొమ్మను ఊహించాడు. మరో గదిలో ఉన్న వ్యక్తి అదే బొమ్మను గీశాడు. ఇది యాదృచ్ఛికమా లేక మైండ్ టు మైండ్ కనెక్షనా? మనిషి సబ్కాన్షియస్ మైండ్ భవిష్యత్తు సంకేతాలను ముందే గ్రహిస్తుంది. జపాన్లో చేసిన ఒక ప్రయోగం, విద్యార్థులను కార్డుల వెనుక దాచిన సింబల్ ఊహించమన్నారు. సాధారణంగా 25% మాత్రమే కరెక్ట్ రావాలి. కానీ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు 70% వరకు సక్సెస్ సాధించారు. అంటే మెదడును ట్రైన్ చేస్తే భవిష్యత్తును ముందే ఊహించగల శక్తి పెరుగుతుంది. మెదడు కేవలం ఆలోచించే యంత్రం కాదు. మనిషి శరీరం ఒక అద్భుత రహస్యం. బయట విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి అంతరిక్షంలోకి వెళ్తున్న మనిషి శరీరంలో నిజమైన మిస్టరీలు ఇంకా మనకే తెలియని రహస్యంగా మిగిలిపోయాయి. రోజుకు 1,00,000 సార్లు కొట్టుకునే గుండె, జీవితాంతం ఆగని ఈ ఇంజన్ కానీ ఒక్క క్షణంలో ఎందుకు ఆగిపోతుందో శాస్త్రానికి ఇంకా సమాధానం లేదు. మనిషి మెదడు 86 బిలియన్ న్యూరన్ల శక్తి నిలయం. కానీ మనం వాడేది కేవలం 10% మాత్రమే అంటారు. మిగతా శక్తి ఏమిటి? భవిష్యత్తు ఊహించే టెలిపతినా లేక మైండ్ కంట్రోలా? ఇది ఇప్పటికీ మిస్టరీయే. ప్రతి కణంలో దాగి ఉన్న DNA 6 అడుగుల పొడవు. ఒక మనిషి DNA మొత్తం చాపితే అది సూర్యుడి వరకు వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. కానీ ఈ జంక్ కోడ్ అని పిలిచే భాగంలో ఏ రహస్యమో ఇంకా ఎవ్వరికీ తెలియదు. ఒక మనిషి మరణించే క్షణంలో అతని శరీర బరువు 21 గ్రాములు తగ్గిపోతుందంటారు. అది ఆత్మనా లేక తెలియని శక్తి బయటకు వెళ్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేకపోతున్నారు. మన శరీరం స్వయంగా తనను తాను నయం చేసుకునే అద్భుత శక్తి కలిగి ఉంది. గాయం మానిపోతుంది, ఎముకలు మళ్ళీ కలుస్తాయి. కానీ క్యాన్సర్ వంటి వ్యాధులు మాత్రం ఈ శక్తిని ఎందుకు మోసం చేస్తాయి? ఇది మరో మిస్టరీ.